నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్యామ్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, అమ్మా. మనం ఉదయం లేవగానే అసలు వేటిని చూస్తే శుభప్రదం ఓకే అంటారు? అమ్మా. సాధారణంగా మ్మ్. ఏదైనా ప్రస్తుతం ఉదయం లేచిన వెంటనే అనుకుందాం, అంటే మనం బెడ్ మీద ఉండగానే ప్రిపేర్ అవ్వాలి. మ్మ్. ఏదో 4:30, 5 గంటలకి ఒక టైం పెట్టుకుంటాడు, ఒక ఆరు పెట్టుకుంటాడు అనుకుందాం. మ్మ్. ఫస్ట్ మనం చేయగలం 2 అరచేతులు అన్నది నెంబర్ 1గా చూసుకోవాలి. మ్మ్. ఈ నెంబర్ అంటే ఆ 2 అరచేతుల్లోనే మ్మ్. మరి లక్ష్మి అమ్మ అందరూ కొలువై ఉంటారని చెప్తూ ఉంటారు. మ్మ్. అది చూసుకోవడం వల్ల చాలా వరకు బాగుంటుంది. మ్మ్. అందుకే చాలామంది ఉదయం లేచినంటే 2 అరచేతులు కొద్దిగా ఇలా రఫ్ చేసి ఇలా కళ్ళ పెట్టుకొని లేస్తూ ఉంటారు. మ్మ్. ఆ తర్వాత ఏం చేయాలంటే కిందకి దిగుతాం కదా భూమి మీదకి. మ్మ్. భూమి మీదకి దిగే ముందు ఒకసారి భూమాతకు కూడా నమస్కారం పెట్టుకోవాలి. మ్మ్. అంతేనా? ఎందుకంటే ఈ రోజంతా మరి మనల్ని మోస్తుంది కాబట్టి, అంటే మంచం మీద ఉన్న మోస్తుంది, మ్మ్. కింద కాళ్ళు పెడుతున్నాం కాబట్టి పెద్దవారి కాళ్ళు టచ్ అవ్వడం తప్పు కాబట్టి మనం భూదేవుని కూడా నమస్కరించుకొని మనం శుభం ఇలా చేసుకుని పెట్టాలి. మ్మ్. దిగడం కూడా మనం ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ దిగాలి. మంచం అలాగే అరేంజ్ చేసుకుంటాం మనం, మ్మ్. కామన్గా అలా దిగుతారు. మ్మ్. ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ దిగుతాం. మ్మ్. దిగిన తర్వాత అదే నమస్కారం చేసుకుని మనం ముందు నడక కూడా అంటే మనకి అందుకే ఈశాన్యంలో గుమ్మాలు పెట్టుకుని మనం బెడ్రూమ్లో అయినా మెయిన్ హాల్లో అయినా మనకి ఆ రూమ్కో ఈశాన్యం ఉండేలా పెట్టుకుంటారు. అందుకని మన నడక కూడా ఈశాన్యం గుండా బయటికి రావాల్సి ఉంటుంది. మ్మ్. ఈశాన్యం గుండా బయటకు వచ్చి అక్కడ నుంచి మన దినచర్య ప్రారంభం అవుతుంది. ఇది ముందు పాటించవలసింది. అందుకని ఆ గుమ్మాలు కరెక్ట్గా ఉన్నా కరెక్ట్గా నడక ప్రారంభం అవుద్ది. మ్మ్. ఆ ఇంట్లో మంచాలు కరెక్ట్గా దిగడం వల్ల ఆ డే దాంతో స్టార్ట్ అవుతుంది. మ్మ్. ఇక దాని తర్వాత ఏంటి ఒకరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. మ్మ్. ఒకడు ఏంటంటే లేచిన వెంటనే అంటే భార్య ముఖం చూడటం అనేది ఎలాగ అదృష్టమే, అంటే అది చూడవలసినప్పుడు ఆమె ఆల్రెడీ పూర్తిగా ప్రిపేర్ అయి ఉండాలి. మ్మ్. అంటే పూర్తిగా స్నానం అది చేసి మ్మ్. అలంకరించుకొని ఉంటే ఆమెలో లక్ష్మీ అమ్మవారు కనబడుతూ ఉంటారు కాబట్టి మ్మ్. చాలామందికి అదొక సెంటిమెంట్గా ఉంటుంది. మ్మ్. దాని తర్వాత ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు, మ్మ్. మనవరాలు ఉంటారు, లేదంటే కూతురు కొడుకు ఆ వయసుని బట్టి ఉంటారు. మ్మ్. పిల్లలు మళ్ళీ పర్లేదు, వాళ్ళు ఎలా ఉన్నా చూడొచ్చు. మ్మ్. భార్యను మాత్రం చక్కగా ఈ విధంగానే చూడాలి తప్ప మ్మ్. మామూలుగా అయితే కొద్దిగా అది వాళ్ళు కూడా కనబడకూడదు. చెప్పాలంటే స్నానం చేసిన తర్వాతే కనబడాలి. మ్మ్. ఏదో పిల్లలు చూడటం అనేది అలవాటు. లేదంటే కొంతమంది బాగా మనకి వ్యవసాయ కుటుంబాలు అవి ఉంటే మ్మ్. డైరెక్ట్గా గోశాలకు వెళ్ళి, మ్మ్. అంటే కామన్గా పూర్వం ఉండి కదా, అవునండి. ఆ గోవుని ఒకసారి చూసి ఆ గోవుని నమస్కరించుకోవచ్చు. మ్మ్. లేదంటే పాలు మ్మ్. చూడవచ్చు. మ్మ్. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఇవి మనం ముందుగా చూడవలసినవి. మ్మ్. అయితే ఏంటంటే లెగిసిన వెంబటనే ఈ చెప్పులు, మ్మ్. కొంతమంది ఇక్కడే చెప్పులు పెట్టుకుంటారు. అంటే పెడిసినంటే చెప్పులు తొడుగుతారు కదా, అవును. లేచిన ఆ. వెంటనే చెప్పులు తొడగడం, ఫోన్ తీయడం. అది చెప్పులు అన్నది 90% మార్నింగ్ చూడకూడదు. ఇంట్లో అసలు చెప్పులు వేసుకోకూడదు. ఏదో అది కొంత రోగంతో ఉన్న వాళ్ళ పెద్ద కాదు, కానీ మ్మ్. కామన్గా అన్నది చెప్పులు అన్నది ముందు చూడకూడదు. మ్మ్. తర్వాత చీపురు, మ్మ్. చీపురు కూడా మనం ఫస్ట్లో మ్మ్. చూడకూడదు. మ్మ్. అలాగే ఇంట్లో డస్ట్బిన్ ఉంటుంది, మ్మ్. దాన్ని చూడకూడదు అన్నమాట. మ్మ్. ఆ విధంగా ఏంటంటే ఇవి సౌభాగ్యాన్ని ఇచ్చే వస్తువులు కొన్ని ఉంటాయి. మ్మ్. అందువలన ఏంటంటే స్త్రీల యొక్క ఫేస్లో మ్మ్. ఈ పాపిడి దగ్గర బొట్టు పెట్టుకుంటారు, అక్కడ మ్మ్. లక్ష్మీ స్థానం అయి ఉంటుంది. మ్మ్. అందుకని అది చూడడం అంటే డైరెక్ట్గా ఇంకా అమ్మవారిని చూసినట్టు ఉంటుంది. అది ఒక అదృష్టంగా భావించి అది చూడటం మంచిది. మ్మ్. తర్వాత ఏంటంటే మామూలుగా కొంతమంది డబ్బు దాచుకుంటారు కదా, ఏమంటే పట్టుకుపోయా ఏంటో అని పొద్దునే ఆ క్యాష్ బాక్ ఓపెన్ చేసి అప్పుడు అది కూడా మంచిదే. మ్మ్. అది చూసుకోవడం అన్నది కూడా మంచిది. ఈ విధంగా ఇవి శుభ సూచికాన్ని ఇస్తువులు. మ్మ్. అలాగే ఏంటంటే ఈ పెంపుడు జంతువులు ఉంటాయి కానీ చూడొచ్చు, తప్పులేదు. మ్మ్. కానీ కొంతమంది బాధ కలగవచ్చు, కానీ పొద్దున్న లేచినట్టునే మన పెంపుడు పిల్లినో ఈ పెంపుడు కుక్కనో అన్నది అది కూడా జంతువులే, కానీ దాన్ని కొంతమంది బాధ కలిగించవచ్చు, కానీ అది అంత శ్రేయస్కరం కాదని నా ఉద్దేశం. మ్మ్. మళ్ళీ ఏనుగు లాంటిది ఏమైనా ఉంటే చూడొచ్చు, అవి కొంతవరకు వీటి కూడా చూడొచ్చు, కానీ కొద్దిగా అది మంచి చూడటం వల్ల పాయింట్. అంటే ఎలాగైనా ఈ పిల్లి ఇంకొకటి కొంత క్రూర జంతువుల కింద వస్తాయి. అవును. ఆవు సాధు జంతువు కాబట్టి ఆవుని చూడొచ్చు, దీని తర్వాత చూడొచ్చు కావాలంటే. మనం ఏదో కొంతమంది పెంచుతుంటారు, వాళ్ళకి మళ్ళీ బాధ కలుగుతుంది. అందువల్ల ఇది కొంత అవాయిడ్ చేసుకోవడం మంచిది. మ్మ్. ఏదైనా ఇది ఒక దేవుడి మందిరాన్ని, అంటే దేవుడి మందిరం ఎప్పుడు చూడాలి మళ్ళా, మామూలు యజమాని అయితే పూజ చేసుకుంటాడు, మిగతాడైతే సరిగ్గా ఆ పూజ చేసిన తర్వాత మ్మ్. మళ్ళీ లేచి చూసాడంటే వాడికి ఎంతో అదృష్టం ఉంటుంది. మ్మ్. ఈ విధంగా ఇంట్లో ఉన్న కొన్ని ప్రతిదీ శుభం అశుభం ఉంటుంది, మ్మ్. ఇవి చూడొచ్చు. మ్మ్. ఆ విధంగా కొన్ని తర్వాత ఈ పాలు అదే పెరుగు చిలుగుతారు,
అది కొందరు ఇళ్లలో ఉంటాయి. ఇల్లు చిల్లుతూ అంటే అది ఇంట్లో ధనాన్ని జనరేట్ వెన్నది చిలకడం అన్నది మామూలు విషయం కాదు. అది ప్రతిరోజు ఇంట్లో కనీసం మనకు ఉంటున్నట్టు పెరుగుతున్న మజ్జిగ చిల్లుతూ పెరుగు తయారు అది వెన్న తయారైందంటే ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కూలు ఉంటుంది. అందుకే గో సంపద అది వాళ్ళకి గోపాలుడు కృష్ణుడు అదే కారణం. ఆ విధంగా అది మనకి జనరేట్ అవుతుంటాయి. చూడకోని ఏంటంటే చీపురు, చెప్పులు, విరిగిపోయిన వస్తువులు, వాడు ఏదో ఉంటుంది, డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఒక ఇరిగిపోయింది పెడతాడు అక్కడ. స్టూల్ ఏదో ఉంటుంది, కారు ఇరిగిపోయింది దాన్ని పెడుతుంటాడు. ఇరిగిపోయిన వస్తువులు చూడకూడదు. ముఖ్యంగా మరీ ప్రమాదం ఏంటంటే విరిగిపోయిన అద్దం. సరిగ్గా మనకి ఈ టాయిలెట్ అదే షేవింగ్ చేసుకునే దగ్గర ఎదురుగుండా అద్దం పెడతారు. ఎప్పుడు కూడా ఇరిగిపోయిన అద్దం అనేది ఇంట్లో ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు. ఎంత ఖరీదైన అద్దమైనా ఆ ఇరిగిపోయిన అద్దం చూస్తే మాత్రం కంపల్సరీగా ఆ రోజు కీడు జరుగుతుంది. ఇరిగిపోయిన అద్దం చూడకూడదు. దాని తర్వాత ఇంకేమున్నది ఇలాంటి పోయిన వస్తువులు, పోయిన సింకులు ఏదన్నా స్వల్పంగా ఉండాలి. ఇంట్లో అద్దం ఉంటే దాన్ని రోజు శుభ్రం చేయాలి. దాన్ని చూస్తూ ఉంటే శుభం కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా అదృష్టాన్ని చూసుకోవాలి తప్ప దురదృష్టాన్ని పక్కన పెట్టాలి. ముందు మనం అదృష్టాన్ని ఇచ్చే వస్తువు చూస్తే ఆ రోజంతా అదృష్టంగానే ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం పసిపిల్లలు కానీ, భార్య కానీ, తల్లిదండ్రులు ఉంటే మహా అదృష్టం. వాళ్ళని చూస్తే ఇంకా మంచిది. ఎమ్మటినా చాలా పుణ్యం ఇచ్చే విషయం కాబట్టి ఏదైనా మనం ఆలోచన, మన నడవడిక, మనం చేసే పనులు బట్టి మన అదృష్టం కూడా ఆధారపడి ఉంటుంది. స్వస్తి. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.